హలో ఫ్రెండ్స్, మనము వేమన శతకాలు మనము చిన్నప్పుడు చదువుకునే ఉంటాం కదా. అందులో ఒకటి ఇష్టమైనది, మంచిది. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగినట్టు కనకంబు మోగిన విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యానికి భావం వచ్చేసి, అల్పబుద్ధి కలిగిన వాడు ఎప్పుడు ఆడంబరముగా పలుకుతాడు. కానీ సజ్జనుడు అంటే మంచివాడు ఎప్పుడు దాన్ని సున్నితంగా, శాంతంగా, చల్లగా మాట్లాడుతాడు. ఇలాగా ఇత్తడి మోగినట్లు కంచు మోగినట్లు కనకంబు మోగున అంటే విలువలేని కంచు మోగినట్లు విలువైన బంగారం మోగదు. అలాగే అల్పుని మాటలు హడావిడిగా ఉంటాయి, మంచివాని మాటలు అర్థవంతంగా ఉంటాయి అని ఈ పద్యం యొక్క భావము. వచ్చింది కదా. మనము ఈ నిత్య జీవితంలో ఇవన్నీ మనకు ఎదురయ్యే సంఘటనలే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.